మన చేతిలో ఉన్న ప్రతి రూపాయి నోటుపై ఒకే వ్యక్తి ముఖం కనిపిస్తుంది. ఆయనే మహాత్మా గాంధీ. కానీ ప్రశ్న ఏమిటంటే, ఎందుకు గాంధీ ముఖాన్ని ముద్రిస్తున్నారు? మన దేశానికి స్వతంత్రం కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించారు కదా. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ ఎందుకు లేరు? రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఎందుకు లేరు? 23 ఏళ్లకే ఉరికోయను ముద్దాడిన భగత్ సింగ్ ఎందుకు లేరు? ఈ వీడియోలో నిజమైన కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆ కాలంలో మహాత్మా గాంధీ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రతీకగా గుర్తింపు పొందింది. ఆయన సిద్ధాంతాలు యుఎన్ వరకు చర్చించబడ్డాయి. అమెరికాలోని మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా వంటి నాయకులకు ఆయన ప్రేరణ. అదిగాక కరెన్సీ అనేది అంతర్జాతీయంగా కూడా చలామణి అవుతుంది. కరెన్సీ అనేది ఒక దేశానికి ఫేస్ ఐడెంటిటీ లాంటిది. అందుకే ప్రపంచానికి తెలిసిన వ్యక్తిని ఎంచుకోవడం ప్రభుత్వ దృష్టిలో సురక్షితం. అందుకే ఆయనను జాతీయ ఐక్యత, శాంతి, సత్యానికి ప్రతీకగా తీసుకున్నారు. అయితే బోస్ గారు తక్కువ అంటే అస్సలు కాదు. సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప స్వతంత్ర సమరయోధుడు, గొప్ప దేశభక్తుడు. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే నినాదంతో యువతను ప్రేరేపించాడు. ఒక రకంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే మెయిన్ కారణం బోస్ గారే. కానీ ఆయన విధానం సాయుధ పోరాటం అయితే గాంధీజీ గారి విధానం అహింస. ఈ రెండు వేరువేరు. అందుకే ప్రభుత్వం వివాదరహిత నాయకుడిని ఎంచుకోవాలని చూసింది. వివాదాలు లేకుండా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న గాంధీజీ గారిని ఎంచుకుంది. 1996 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను ప్రారంభించింది. అంతకు ముందు నోట్లపై అశోక చక్రం మాత్రమే ఉండేది. కొంతమంది ఇలా అంటారు, కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల గాంధీజీని ఎంచుకున్నారు అని. స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా ఆయనకే ఎక్కువ గుర్తింపు వచ్చింది అని. కానీ అధికారికంగా అది అప్పటి ప్రభుత్వ నిర్ణయం. ప్రస్తుతం అన్ని నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం మారితే భవిష్యత్తులో ఇతర ప్రముఖుల చిత్రాలు రావచ్చు. ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. గాంధీ గారు అహింసతో స్వతంత్రం కోసం పోరాడారు. బోస్ గారు రక్తంతో స్వతంత్రం కోసం పోరాడారు. ఇద్దరూ దేశభక్తులే. కానీ దేశం ఒకరినే ఎంచుకుంది. మీ అభిప్రాయం ఏమిటి? భారత నోటుపై బోస్ గారి చిత్రం రావాలా? కామెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది.